భారత్ పాకిస్తాన్ ఈ మాట వినగానే గుర్తొచ్చేది ఇరు దేశాల మధ్య నేటికి ఆరని చిచ్చు. అంతు దరీలేని దాయాదుల పోరు, యుద్ధాలు, ఉగ్రవాదుల చొరబాట్లు, లెక్కలేనన్ని వివాదాలే. కానీ కాలంతో బాటే వీటి స్వరం మారుతోంది. వివాదాలను వివాదాలనే పక్కన పెట్టి వాణిజ్య బంధాల విస్తృతికి వడివడి అడుగులు పడుతున్నాయి. అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్న దాయాది దేశాలు భారత్ పాక్ వాణిజ్య సంబంధాల్లో నూతన శకానికి తెరతీసే దిశగా అడుగులు వేస్తున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దాయాది దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం అవుతోంది. జమ్మూ కాశ్మీర్, ఉగ్రవాదం, సింధు నదీ జలాల వంటి వివాదాలు పక్కన పెడితే ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు ఎప్పుడూ లేనంత వేగంగా విస్తరిస్తున్నాయి. వాణిజ్య సంబంధాల విషయంలో 7 ఏళ్ల నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న భారత్ పాక్ ఇప్పుడిప్పుడే చేయి కలిపి ముందుకెళ్తున్నాయి. 2007లో సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుళ్లు, అదే ఏడాది నవంబర్లో బెనజీర్ భుట్టో హత్య, 2008లో ముంబై ఉగ్రవాద దాడులు, 2008-9లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం వీటి ద్వైపాక్షిక సంబంధాల్ని దారుణంగా దెబ్బతీశాయి. అవన్నీ పక్కకు పెట్టి వాణిజ్యపరంగా సంబంధాల బలోపేతానికి రెండు దేశాలు ముందుకు రావడంతో 2011 తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాడిన వాణిజ్యం కొత్త మొగ్గలు తొడిగింది. ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో పక్షపాత ధోరణి అనుసరించే పాక్ తన పద్ధతి మార్చుకుంది. భారత్ నుంచి పరిమిత ఉత్పత్తులనే దిగుమతి చేసుకోవాలనే ఆంక్షలు ఎత్తివేసింది. 2000 సంవత్సరంలో దిగుమతుల జాబితాలో 600గా ఉన్న ఉత్పత్తుల సంఖ్యను 2009 నాటికి 1934కి పెంచింది. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత దేశంగా పాక్ భారత్ ను ప్రకటించింది. 1996లోనే భారత్ పాకిస్తాన్ కు ఇదే హోదా ఇచ్చింది. 2011 ఇరు దేశాల వాణిజ్య శాఖల చర్చల తరువాత ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కింది. దిగుమతికి అనుమతి ఉన్న జాబితాలో మార్పులతో భారత్ నుంచి పాక్ కు సుమారు 7800 ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. పాకిస్తాన్ కు సమానంగా భారత్ సైతం విధానాల్ని మరింత సరళతరం చేస్తూ వచ్చింది. ఆ దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అటారీ వాగా సరిహద్దు చెక్పోస్టు ప్రారంభంతో రోడ్డు మార్గం ద్వారా వాణిజ్యాన్ని విస్తరించింది. 2011-12లో రోడ్డు మార్గం ద్వారా భారత్ పాక్ లావాదేవీలు 44% పెరిగి 2341 కోట్లకు చేరాయి. పాక్ నుంచి భారత్ కు దిగుమతుల వ్యాపారం 100% పెరగ్గా, భారత్ నుంచి పాకిస్తాన్ కు దిగుమతులు 18% వృద్ధితో 1170 కోట్ల నుంచి 1376 కోట్లకు చేరాయి. కూరగాయలు, మాంసం, సోయాబీన్, నూలు పాకిస్తాన్ మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఆఫ్ఘన్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్ సహా చక్కెర, జిప్సం, సిమెంట్ తదితర ఉత్పత్తులను భారత్ పాక్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం అటారీ వాఘా మార్గం ద్వారా 137 వస్తువుల వ్యాపారానికి మాత్రమే భారత్ అనుమతిస్తోంది. వీటిని క్రమంగా విస్తరించాలని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఇంతేకాక పెట్రోల్, విద్యుత్ వాణిజ్యాన్ని పెంపొందించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించాయి. ఇరు దేశాల్లో బ్యాంకు శాఖలు ఏర్పాటు సైతం ప్రాధాన్యాంశంగా పరిశీలిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర అవగాహనతో చేపట్టిన చర్యల వల్ల భారత్ పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $200 కోట్ల చేరింది. వచ్చే 3 ఏళ్లలో $600 కోట్ల చేర్చాలని ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఇటీవలే ఒప్పందానికి వచ్చారు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువ $200 కోట్లగానే ఉన్నా సింగపూర్, దుబాయ్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి భారత్ ద్వారా పాక్ కు అనధికార వాణిజ్యమే అధికమని తెలుస్తోంది. ఇదంతా కలుపుకుంటే ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ సుమారు $1000 కోట్లగా ఉంటుందని అంచనా. దిగుమతుల విషయంలో భారత్ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని పాక్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. పాక్ ఎగుమతులు పరిమితం కావడానికి ఇవే కారణమని భావిస్తోంది. ఈ దిశగా భారత్ చర్యలు తీసుకోవాలని ఇటీవల పాకిస్తాన్, పంజాబ్ లో జరిగిన ఇరు దేశాల వాణిజ్య సదస్సు వేదికగా పాక్ విజ్ఞప్తి చేసింది. రవాణా ఖర్చు తక్కువ, భౌగోళికంగా అనుకూలంగా ఉన్నందున ఐటీ, విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం సహా ఇతర కీలక అంశాల్లో దిగుమతులపైన ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతోంది. వాణిజ్య సంబంధాల విషయంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న భారత్ పాక్లు ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకుంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే భారత్ పాక్ వాణిజ్యంలో కొత్త శకం ఆరంభమైనట్లే.